20 ఏళ్ల కలను నిజం చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులకి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చినట్లుగా ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ముఖ్యంగా మన పెన్షనర్స్కి, అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగులకి అందరికీ సమాచారం చేరుకుంటుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం మెయిన్ టైటిల్ రిటైర్డ్ ఉద్యోగులకి అని చెప్పి. సో ముఖ్యంగా కనీస పెన్షన్ 7,500కి సంబంధించి తెర అయితే పడింది. ఎన్నో సంవత్సరాలుగా, ముఖ్యంగా గత 20 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న పెన్షనర్స్ శుభవార్త అయితే వచ్చేసింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈపీఎఫ్ఓలో త్వరలో కీలక మార్పులు జరగనున్న ఈపీఎఫ్ సభ్యులకు ప్రయోజనం చేకూరేలా కొత్త ప్రతిపాదనలు ఏర్పాటు చేయడమే జరిగింది. ముఖ్యంగా కనీస పెన్షన్ 7,500కి అయితే పెరగబోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం కనీస పెన్షన్ను 7,500కి పెంచాలన్న ప్రతిపాదన ఉందని చెప్పి అధికారిక వర్గాలు చెప్పడమే జరిగింది. దీనిపై త్వరలోనే మనకి తుది నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నట్లుగా మనకి కీలక నిర్ణయం చూస్తున్నాం. పెన్షన్ మార్పులతో పాటు ఖాతాదారులకు కొత్త మార్పులు అయితే చేయబోతున్నారు. ముఖ్యంగా మనకి ఏటీఎం విత్డ్రాయల్ అనే కొత్త సౌకర్యాన్ని ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తూ ఉంది. దీని ద్వారా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే లేదు, ముఖ్యంగా పెన్షనర్స్. సో ముఖ్యంగా ఈ సౌకర్యం ద్వారా మనకి ఎప్పుడు కావాల్సింటే అప్పుడు మనం అమౌంట్ అయితే విత్డ్రా చేసుకొని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏటీఎం విత్డ్రాయల్ సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది. దీనిపై ఇప్పటికే ఈపీఎఫ్ఓ పనిచేస్తూ ఉంది. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ఇకపై సభ్యులు వేగంగా అమౌంట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈపీఎఫ్ మెంబర్ల కోసం కొత్తగా మనకి ప్రాప్తి పోర్టల్ కూడా లాంచ్ చేయడమే జరిగింది. అదేవిధంగా పదవీ విరమణ ప్రయోజనాలపై మనకి ఏర్పాటైనటువంటి ముఖ్యంగా ఈ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది. వృద్ధులకు సంబంధించి ఇబ్బందులు లేకుండా సానుభూతితో పరిశీలించి తక్షణం పెన్షనర్స్కి రావాల్సిన బకాయిల చెల్లింపులు ప్రభుత్వాలు ఇవ్వాలి అని చెప్పి కీలక తీర్పు ఇచ్చింది. గమనించగలరు. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.